అందరికీ శనార్థులు చలో ఇక మరి మీ నర్సయ్య దాదా రానే వచ్చేసిండు పొద్దుగాలే మరి ఎవరి భాగవతం ఎట్లా ఉంది దునియా మీద శుద్ధులేంది తాజా రాజకీయాల కథ ఏంది ఇక కథ మాత్రం వరుచుకుంటేందుకు ఏ పేపర్లల్లో ఏం రాసుకొచ్చిర్రో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక చూద్దాం కథ ఎట్లా ఉందో చలో ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన మహాపత్రికలో మరి ఏం రాసిర్రు ఏంది ఏం కథ అంటే ఇగో ముందుగా గీ కోయిలాగని తీసుకుందాం. రాజీ సింగ్ ఇక ఇప్పుడు రాజా సింగ్ పోయి రాజీ సింగ్ అయ్యిండు. ఇక నరనరాన అణువున తనువంతా హిందుత్వ భావజాలాన్ని నింపుకున్న రాజా సింగ్ ఎట్లా ఎడబాసిపాయే. అసలైన హిందూ బిడ్డవు నువ్వన్నో, నువ్వు లేకపోతే మాకు దిక్కేవాళ్ళన్నో, నువ్వు ఎక్కడ మొఖం చూస్తున్నావు అన్నో, నువ్వు హరీష్ రావు సంకర చేరబోతున్నవాట అన్నో, అండకపోతే నువ్వేడ ఈవిడతావు అన్నో, లోపటంగా కథ నడుస్తుందట అన్నో. పుసుక్కున ఈయన ఏమన్నాడంటే హరీష్ రావుతోటి నేను ఆయలకు ఫోన్ చేసి మాట్లాడతా అని ఇక ఏమంటా అన్నాడో ఇక సోషల్ మీడియాలో నీ దండం పెట్టి ఇక పోతుండో రాజా సింగ్ బీఆర్ఎస్లో పోతుండో హరీష్ రావుతో మాట్లాడిండో అని కంపు లేపిర్రు. ఇక ఈయనే లేదు నేను సచ్చినా బతికినా నేను ఒంటరిగానైనా పోరాడతా కానీ నేను ఎండ్లకు పోను, ఎందుకంటే అన్నకు పోయి ఇండ్లకు పోయి నా సిద్ధాంతాలను నేను కాల రాసుకోను అని మరి ఈ కోయిలాగా లెంకలు కొడుతుంది. మొత్తానికి కిషన్ రెడ్డి వల్లే పవర్ రాలే. కిషన్ రెడ్డి మన్ను తిన్న పామోలే చిన్నగా తాంబేలు నడకోలే పోతుండు. ఒకప్పుడు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ఇవాళ 7 అంక వల్ల 7 లెక్కల పడ్డది. దానికి కారణం ఎవరు? కిషన్ రెడ్డి అనేది ఇక మరి రాజా సింగ్ ఈ రకంగా ఈయన లొసుగులు ఏడ ఉన్నాయి. గతంలో కూడా రాజా సింగ్ ఏమన్నాడు? కిషన్ రెడ్డి జర్ర నువ్వు నా తోక కొయ్యవయా, నువ్వు నా తోక కోస్తే నీ భాగవతం ఏందో బయట పెడతా, నీ చిట్టా ఏందో విప్పుతా, నీ గుట్టు ఏందో రట్టు చేస్తా, నీ కథలన్నీ కాకమ్మ కథలు లెక్క మొత్తం లోకం వెలుపున ఎలిచి పారగొడతా అని రాజా సింగ్ గతంలో కూడా సవాల్ ఇసిరిండు. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ కిషన్ రెడ్డి వల్లనే మాకు పవర్ రాలేదు అనేది కూడా ఆంబాయం వెళ్ళబోసుకుంటులా. మొత్తానికైతే ఇక హైకమాండు నన్ను విలువ నంపితే మతులా వందిస్తే తెలంగాణలో బీజేపీ రాజకీయంలో ఏం నడుస్తుంది అనేది నేను బట్టబయలు చేస్తా, అధిష్టానం చెవులేస్తా అనేది మాత్రము ఇక రాజా సింగ్ మాత్రం ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. చలో చరణ్ ఫ్యాన్స్ దబిడి దిగొచ్చిన శిరీష్ రెడ్డి. ఇక ఈ కోయిలాగా ఈయన దిల్ రాజు అన్న ప్రొడ్యూసరు, సినిమా నిర్మాత దిల్ రాజు అన్న, ఈయన కూడా ప్రొడ్యూసరే నిర్మాత. కాకపోతే ఈ కోయిలాగా ఎప్పుడు త్వరలో పట్టే ఉంది, అంతకాలం దిల్ రాజు కోయిలాగా లెక్క బయటికి రాలే. ఇక ఏమో అన్నదాట ఈ కోయిలాగా శిరీష్ రెడ్డి ఏమో అన్నదాట. ఇక మరి గేమ్ చేంజర్ సినిమా మీద ఏదో చేస్తే దాని మీద ఇక రామ్ చరణ్ అభిమానులు ఇక ఆయన శిరీష్ రెడ్డి మీద ఏసేదే మన్ను పోసేదే రాయి, ఏసేదే రాయి పోసేదే మన్ను. ఇక గా రకంగా ఇక వీళ్ళ పంచాయతీ నడుస్తుంది. ఇక లేదు నేనేదో మాట జారి పుసుక్కున ఏదో అన్నా కానీ క్షమాపణ కోరుతున్నాను కూడా పద్ధతి పెట్టిండట. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్ట ఉంది. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. తుంగతుర్తి నుండే శ్రీకారం. మందుల సామేలు. ఓహో మొత్తానికి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి, లక్షల కొద్దిగా రాబోతున్నాయి. ఒకప్పుడు 10 ఏళ్ల కాలంలో లక్షల కొద్దిగా రేషన్ కార్డు దరఖాస్తులు మూలకు మూలిగినాయి, చెత్తకుప్పలల్లో పేరుకపోయినాయి, చెత్తబుట్టలల్లో చెదలు పెట్టినాయి. ఇక ఇప్పుడు ప్రజాపాలన అని ఇక మరి రేవంత్ అయ్య భుజాన్ని వేసుకొని తిరుగుతుండు. ఇక రేపో మాపో దగ్గరికి వచ్చింది, మూతికాడికి వచ్చి కూర్చుంది పండుగ, కొత్త రేషన్ పండుగ మూతికాడికి వచ్చి కూర్చుంది. ఇక లక్షల మందికి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయట. శుభవార్త చెప్పిందులో తెలంగాణ సర్కారు ఇక సపాటు కొట్టుది. కేసీఆర్
హరీష్ రావు చేసిన సంతకాలే. తెలంగాణకు మరణ శాసనం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ జనాల విషయంలో రాజీ పడేది లేదు. మాకు రాగి సంకటి రొయ్యల పులుసు కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఇక మరి నిన్న ప్రజాభవన్లో మీటింగ్ పెట్టి మంత్రులను పిలువనంపి ముఖ్యమైన అధికారులను పిలువనంపి మాకు ఇక మరి కేసీరావయ్య లెక్క మేము నోరు చాపుకోలేము, మేము బూకర చేస్తారేమో, మేము ఇంట్లో ఎంత కమ్మటి కూర వండినా ఒకరికి పక్కింటి కూర మీదే ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని ఆఫీసులల్లా ఇంటికాడ పెళ్ళం ఎంత కమ్మగా కూర చేసి పెట్టినా మీదేం కూర ఇదే కథ. ఇప్పుడు కేసీరావయ్య ఆనాడు 10 ఏళ్ల రాజ్యంలో ఇక మరి అయ్యనేమో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడికి పొక్క పెట్టి నీళ్ళు మరపకపోతే ఉరుకు లేదు పలుకు లేదు. మళ్ళీ ఇప్పుడు ఆనాడే అంత కాగితాల కత్పర కాంచి సంతకాలు కూడా అయినాయి, చేసుకుర్రు. బనకచెర్లని ఇక ఆడంగా బనకచెర్లకి వెళ్ళి నీళ్ళు తోడకపోయి రాయలసీమకు రతనాలసీమకు నేను సహకారం అందిస్తున్నట్టుగా గతంలో కేసీరావయ్య ఇక మరి జగనాలతోటి రాసుకొని పూసుకొని తిరిగి కాగితాల కథపల మీద గీతలు కూడా గీసిరట. పాపో ఇక నేను నీకు సర్వే లేదు నీకు నేనున్నా అన్నట్టుగా ధీమా. కానీ ఇప్పుడు నిన్న మొన్న బీఆర్ఎస్లో ఏమన్నారు, రేవంత్ రెడ్డి నారచంద్రయ్య శిష్యుడు, రేవంత్ రెడ్డికి నారచంద్రయ్య రాజకీయ గురువు. ఇదొక భాగమైతే కేంద్రంలో కూడా మరి మోడీకి కుడిభుజం లెక్క ఇప్పుడు చక్రం తిప్పుతుడు నారచంద్రయ్య. ఎటుబడి గోదావరి నది మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టి నీళ్లు మలుపుకొని పోతారో ఏమో, పోతారు అవుతుంది, లోపటంగా కథ నడుస్తుంది. ఇద్దరు సోపతే, ఇక్కడ గురు శిష్యులు, అక్కడ మోదీకి నారచంద్రయ్య కుడి భుజము. మొత్తానికి కథ కమ్మిస్తారు, నీళ్లు తోడుకొని పోతారు, తెలంగాణను ఎండీళ్ళ చేస్తారు, తెలంగాణ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తారు అని బీఆర్ఎస్ కోల్యాగలు నిన్న మొన్న లెంకలు కొట్టాయి. అంతేనా? మళ్ళీ ఇప్పుడు కేంద్రం లేదు అని అనుమతిని కరాఖండిగా ఖండించేసరికి ఇక ఇప్పుడు ఏమంటారు, మా బీఆర్ఎస్ పోరాటంతోటే బనకచెర్ల ఆగిపోయింది, బనకచెర్లకు అనుమతి దొరకది అని ఇప్పుడు మళ్ళా ఈ పోరాటంలో ముఖ్యం మేము మహాశివుంట ఓడిపించడము, మేము కాళ్ళకి గిరకలు కట్టుకొని ఢిల్లీకి పోయి ఏం నడిపించాలనో అది నడిపించి చక్రం తిప్పినామని ఇప్పుడు వీళ్ళు బొల్లి కూతలు కూస్తున్నారు. ఎవరు? కారోళ్ళు. ఒకసారి రేవంత్ అయ్య ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. దా కాయ పెద్ద మనిషి. క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల కథ మీద మాత్రమే ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బనకచెర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో, కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటది.
అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కదా అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. చూస్తున్నారు కథ, ఆనాడు జరిగిన కథ ఏందో ఇప్పి చెప్పిండా. అయితే ఇక మరి ఆనాడు కథ ఏందయ్యా అంటే ఒక్కసారి దా ఇక ఈ రొయ్యల పులుసు చల్లకుండా ఓ పిల్లగా మంచిగా చూపి కెమెరా. ఇగో ఈ కోళ్ళగా చల్లకుండా మరి రొయ్యల పులుసు ఏమైనా కానిదా కాలేదా? ఈ రొయ్యల పులుసుకు ఇగో ఈ రకంగా నోరు చాపుకొని కూర్చుండు. ఏది ఇప్పుడు బాయికాడ వండుకుంటున్నా కోళ్ళగా చూస్తున్నారు కదా, అర్థమైందా? ఈ రొయ్యల పులుసులు ఇగో ఇది రొయ్య, ఇగో ఈ రొయ్యల పులుసుకు ఇక జగనాలంటే చేపల పులుసు. ఇగో ఇది జగనాలంటే చేపల పులుసు. ఇక జగనాలంటే చేపల పులుసుకు అలవాటు అయ్యిండు. ఇక్కడ రోజా మీటికి రొయ్యల పులుసుకు అలవాటు అయ్యిండు. నోరు చాపుకొని ఇట్లా ఇక గా రకంగా కాగితాల కత్పల మీద కథ నడిపించిండు. ఇక పుసుక్కున కనుక మళ్ళీ మూడోసారి పగ్గాలే చేపడితే నీ దండం పెడితే ఇక తెలంగాణనే అమ్ముకును. ఇక నర్సే తాత లేక ఒంటి మీద బట్టలు కూడా లేకపో కొంతమందికి అయితే. అగో గంత కాడ కూర్చున్నాడు కథ. ఏదో ఆ దేవుడు ఓర చూసి ఇటు మలిపిండు గాలి. వాము మూడోసారి కూడా పగ్గాల చేతికిస్తే మాత్రము ఇక తెలంగాణను నిలువున అమ్ముకుంటాడు అనే కాడికి వచ్చింది కథ. ఎందుకంటే అగో ఆ ఎత్తున నోరు చాపుకొని తెలంగాణ రైతులకు, తెలంగాణ జనాలకు అన్యాయం చేద్దామని జగనాలతో అంటగాగి కమిషన్లకు కకృతిపడి రోజమ్మ రొయ్యల పులుసుకు, జగనాలు చేపల పులుసుకు అలవాటు అయ్యి ఇగో ఈ రకంగా బనకచెర్ల ప్రాజెక్టు మీద కథ నడిపించి ఆనాడు నీళ్ళు ఎక్కువ మలుపుకపోతుంటే మరి అట్టట ఉంటుంది ఇట్టట ఉంటుంది అని అడగకుండా చేయకుండా చేపకుండా అంత నాదే ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా చేస్తే ఇప్పుడు ఆ దొంగతనం అంతా వీడియోల రూపంలో రేవంతం అయ్యా ఇక మరి అందులో ప్రజాభవన్లో ఇక ఈ రకంగా మోత మోగిస్తుండు. బీఆర్ఎస్ వల్ల తప్పులు ఎత్తి చూపుకుంటా. ఇగో ఇది కథ. చూసింది కదా ఎట్టుందో భాగవతం. నేను మీరు అనుకున్నంత సౌమ్యుడిని కాదు, నేను మీరు అనుకున్నంత సౌమ్యుడిని కాదు, అబద్ధాలను ట్రోల్ చేస్తే తాట తీస్తా. ఇక ఇప్పుడు అనుకుంటున్న ముచ్చట ఏందయ్యా? అరే పోయి రామచంద్రరావుకి ఇచ్చిర్రు, మరి కోరియాగా దునుకులాడది ఎగుర్లో పెట్టది. ఇక మరి మనుదిన పాములే ఉంటుంది వ్యవహారము. ఇక మరి శంగడ బిగడ ఎగిరే కోరియాగా బాగుంటుంది కదా. మరి పార్టీ పెబ్బ అంటే ఉత్తముచ్చట పగ్గాలు చేపట్టి మొత్తం సెల్పట్లాడాలి. కొమ్ముల బయట సెల్పట్లాడినాడు. సెల్పట్లాడితేనే ఏమన్నా అభిమానుల సంఖ్య పెరుగుతుంది, తెలంగాణ జనాల కన్ను మొత్తం ఈయన మీనే ఉంటుంది అనేది సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి గిట్టెట్ట మనుదిన పాములు చేసే వ్యవహారానికి ఎట్లా ఇచ్చిరని సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారట. ఓ ఆయన మెతక మనిషి, మెత్తటోడు, నిమ్మల మనిషి, ఇవాళ పోదామంటే రేపు పోదామంటాడు. గసవంటి మనిషికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేతికి ఇచ్చిర్రేమరో దేవుడా అని సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తుంటే ఇక నిన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు వాళ్ళకు. ఏమని ఇచ్చిండు? విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ 14 సార్లు నేను జైలుకు పోయినా.
పోరగాళ్ళ కోసము, చదువుకునే విద్యార్థుల కోసము, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపాలని నేను కొట్లాడి పోలీసులతో దెబ్బలు పడి 14 సార్లు పోయి నేను జైల్లో చిప్పకూడు తిన్నా. నేను తక్కువ అనుకుంటున్నా ఏంది ఏహే అని సవాలు విసురుతుండు రామచంద్రరావు. ఇంకో మాట, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలి. ఇక ఉరుకులో పెట్టిస్తా పార్టీని. మూలకున్న ముసలి కూడా బీజేపీ జై బీజేపీ అనాలి. అగో ఆ రకంగా చేస్తా నేను. మరి ఊకనే ఎగురుతుందా? గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరాలి అంటే ఎంత ఉరుకులో పెట్టాలి, ఏ రకంగా మరి ఉర్రుతలు ఊగియాలి. అగో అట్లా చేస్తాడట. పార్టీలో కొత్త పాత అనేదే ఉండదు. పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. ఎవరికి ఉంటుందో చూస్తున్నా. అన్ని పార్టీల ఆఫీసులో తిరుగుతున్నా చూస్తున్నా. ఏముంది అందులోనే గందరగోళం. ఏదో మీది మాట అంటారు, కష్టపడ్డోళ్ళకు గుర్తింపు అంటారు. గుర్తింపు లేదు, లోట పీసు లేదు. ఆయన ఆడే ఆయన రక్త సంబంధం వాడే చూసుకుంటూ, వాయిన దోస్తులు వాడే చూసుకుంటుండు. లోపడంగా అంతా ఒకటే కష్టపడ్డానికి అసలు ఏం అనేది మాత్రం కొన్ని కోయిలాగలు నా చెవులు చేసినాయి. వేస్తేనే నేను ఈ మాట అంటున్నా. ఇక మరి వీళ్ళు పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అనుకొస్తుండు. మొత్తానికి ఇక బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అనంతరం రామచంద్రరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇక ఆయన ఈ రకంగా ఇక ఆయన కూడా ఏం మాట్లాడిండో ఇందాం ఒకసారి ఇందాం. ఈయన మొత్తం కత్తే తీస్తుండే అప్పుడే. బీజేపీ అర్రలో స్వచ్ఛకమే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష అర్రలో స్వచ్ఛకమే కత్తే తీస్తుండు రామచంద్రరావు. అమ్మని దాని పలుకుబడి బాగానే ఉంటుంటుంది. అయితే కానీ పెద్ద మనిషి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అంటే చూస్తున్నారు మళ్ళొకసారి స్వాముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీశాను బయట. కత్తి పొడవగానే అమ్మో నీ దాటా పెడితే పద్ధతిలో కత్తి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అంటే వామ్ము నీ దండం పెట్టి నా సొంటలు అదురుకుంటే ఊరుగా కత్తే అంటుండు. మొట్టమొదలే కత్తే తీసిరా కానీ పొడవను అంటుండు. ఇక మరి కోపం మీద ఎవరికి ఎరక కత్తి పట్టుకొని తిరుగుతుండు పో రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు. మొత్తానికైతే మూత మోగించుడు. ఎందుకంటే ఈ నిన్నమన్నది సురుకు తగిలింది అన్నకు. మెతక మనిషి అనే వరకల్లా అమ్మ ఇక నా పౌరుషం ఏందో నా దమ్మేందో చూపించాలని ఇక ఈ రకంగా మొత్తం కుతికే కూలబడంగా గొంతు బొంగు పోగా దంచి మాట్లాడుతుండులా. ఎట్లా కత్తి పట్టుకొని మాట్లాడుతుండు అని పొడవడాట. మొత్తానికైతే కత్తి తీసిడు. ఇక చూడాలి మరి ఈ కత్తితోని రేపు బీజేపీని ఏ రకంగా ఉరుకులో పెట్టిస్తాడు, స్థానిక సంస్థలల్లో ఏ రకంగా మలుపు తిప్పుతాడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో ఏ రకంగా గాలి ఇటు మలుపుకొస్తాడు బీజేపీ దిక్కు అనేది ముందు చూద్దాం. మాటలు మస్తుగా మాట్లాడతారు. ఇవాళ నర్సయ్య తాత కూడా మరి స్టూడియోలో ఉండి మస్తుగా మాట్లాడతాడు. కానీ మాటలు అన్నట్టు చేతలు కూడా ఉండాలి కదా. కానీ మీ తాతయ్య ఉండయా? ఊరూరు తిరిగి ఎట్లా మోగిస్తున్నా మోత గది కథ. ఇక మరి రామచంద్రరావు కూడా మొత్తానికైతే ఇక మరి రామబాణం లెక్క ఉరుకులో పెట్టిస్తుండు మాటలు.
మరి చేతలు కూడా ఉండయా అనేది కూడా మనం రాబోయే ఎలక్షన్లలో బీజేపీని ఏ రకంగా ముంగడి తీసుకుపోతాడు, ఎంత బలగాన్ని పెంచుకుంటాడు అనేది ముందు చూద్దాం. సరేనా? ఇక పోవే రామచంద్రన. ఇక ఏసీబీ దూకుడు. 6 నెలల్లో 126 కేసులు, 125 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు. ట్రాప్ చేసిన కేసుల్లో లక్షల్లో డబ్బు సీజ్. అక్రమార్కుల చిట్టా విప్పిన అవినీతి నిరోధక శాఖ. నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడి. రాష్ట్రంలో ఏసీబీ తూగుడు పెంచింది. అవినీతి అధికారులను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారే టార్గెట్గా తనిఖీలు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. మారుమూల ప్రాంతాల నుంచి కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్ళి లంచగొండుల రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తగిన శిక్షలు విధిస్తున్నారు. ఎందుకు లజ్జ లేదో, ఎందుకు సిగ్గు లేదో ప్రజల సొమ్ముకు నోసి పుట్టిరు కొంతమంది అధికారులు. పాపం వాళ్ళు సభలల్లా, సమావేశాలల్లా, చిన్న మీటింగులల్లా, బుడ్డ మీటింగులల్లా ఇప్పుడు ఈ కొంతమంది సర్కారు అధికారులు పత్తిత్తు పలుకులు వలుపుతారు. జనాలకు వచ్చి జనాలలో ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా విచారణకు వచ్చినా, ఇంకేదైనా వచ్చినా పత్తిత్తు పలుకులు, రామశిల్క పలుకులు వలుపుతారు కొంతమంది. సరే, అందరు కాదు, అందరినీ అంటే కూడా బాగుండదు. ఎందుకంటే కొంతమంది నీతివంతులు ఉన్నారు అధికారులు. సర్కారు ఇచ్చే జీతం మరి ఏమైనా పిచ్చలు మేస్తున్నాయా? మన ఇంట్లోకే వస్తున్నాయి కదా, నా జేబులనే పడుతున్నాయి కదా, నా ఖాతాలనే పడుతున్నాయి కదా, మరి నేను ఎందుకు పని చేయొద్దు? పని చేస్తానికే కదా సర్కారు నౌకరు, మనకు సర్కారు పైసలు ఇచ్చేది. మరి నౌకరుకి ఇప్పుడు సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని ఆనాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కొంతమంది అధికారులు ఆయన మాటను శిరస అనుసరిస్తారు. కానీ కొన్ని కోర్యాగలు అడదుజగాల సలహాలతోటి యజ్ఞం తెజ్యం అనే ఇక మరి అలవాట్లతోటి కొన్ని కోల్యాగలు పాపం రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల ఆయన కంచంలో కనపడేది రైతన్నే అయినా ఆ అధికారి కంచంలో కనపడేది రైతన్నే అని తెలిసినా వాడిని పీల్చి పిప్పి చేస్తాడు. ఎట్లా తే ఏమైనా పని కావాలనిపోతే తే ఇదే ముందుగా ఇదే పని. గిసవంటి అధికారులు ఉండరు కాబట్టి ఈ రకంగా ఏసీబీ దూకుడు పెంచింది అట. మరి మంచి పనే కదా. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, దేనికైనా కావాలి లంచము, ఈ అలవాటే మరవదా. కొంతమంది లంచగొండి అధికారుల తనం గుణం, ఈ అలవాటు మార్చుకోదా ఈ లంచగొండి అధికారుల గుణం? ఇక ఈ రకంగా గుణమేమి చేసిందే గుణక కడ్డి అంటే ఇక ఏదో సామెత ఉంది, 3 సామెత, ఇక అనకూడదు కానీ చెప్పవలసి వస్తుంది. అదే ఈ రకంగా ప్రజల సొమ్ముకు నోసి పుట్టి లక్షలు కమాయిస్తుర్రు, కోట్లు కమాయిస్తుర్రు. నిన్న మనం కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు
వందల కోట్లు సూళ్ళు ఏమన్నా చెప్పుకోలే కరీంనగర్ కోయిలాగా దానికి హైదరాబాదులో నలుదిక్కులో ఇండియా సంపాదించింది. విల్లాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, విల్లాలు, ప్లాట్లు. ఆయన కొడుకు పేరు చేస్తే సింగపూర్లో థాయిలాండ్లో విమానంకి వెళ్ళి తీసుకొని పోయి లగ్గం చూపించిండు. అగో గసవంటి కోయిలాగలు తిమింగలాలు తయారైనాయి. అయ్యా ఏసీబీ వాళ్ళు మీకు పద్ధతి పడుతుంది మా నేను మీరు ప్రజల పక్షాన గిట్టనే పోరాడాలి, ఈ అవినీతి అధికారులను ఇంకా మీరు దొరకబట్టాలి. రాబోయే రోజుల్లో అసలు నీతివంతమైన రాజ్యానికి మీరు పునాదిరాయి కావాలి. మీరు కఠినమైన శిక్షలు వేస్తే కానీ ఇప్పుడు ఎట్లయితుందంటే పలానా కరీంనగర్లో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసిర్రు, లంచం కొట్టి పట్టుకుర్రు. ఆయన వీడియోలు ఫోటోలు ఆయన తీసుకున్న పైకం ముంగళ పెడతారు, కథ వదులుతారు. పలానా నల్లగొండ, పలానా ఖమ్మం, పలానా ఆదిలాబాదు, పలానా నిజామాబాదు, పలానా హైదరాబాదు, పలానా వరంగల్ ఇది జరిగింది. అయినా అది దినం పేపర్లల్లో టీవీలల్లో చూసినా మరి ఎక్కడ పోతుందో వాళ్ళ మనసు అత్తగారింటికి, వాళ్ళ బుద్ధి మాత్రం మారతలేదు. అదేందిరా అంటే అందులోనే అద్దుకొని తింటుర్రు. అరే మొన్ననే గాలి లంచం తీసుకొని దొరికిపోయిండు. పుసుక్కున నేను లంచం అడిగి తీసుకుంటే రేపు నేను దొరికిపోతున్నా ఏమో, రేపు నేను ముఖం ఎత్తుకొని తిరగాలంటే ఎట్లా? రేపు జనాలు ఎన్ని తీర్లా అంటారు, కాకులు పొడిచి ఒడుస్తారు. బయట ముఖం ఎత్తుకొని తిరగలేను, లజ్జ పోతుంది, సిగ్గి పోతుంది. భూమి మీద బతికినా సచ్చిన కింద సమానమే. ఎందుకు ఈ బతుకు? వచ్చినాడు ఏమైనా తెచ్చినామా? పోయేనాడు మనతో ఏమైనా వచ్చేది ఉందా? షా భూమి మీద ఉన్నన్నాళ్ళు చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇళ్ళలో శాశ్వతం. మనం చేసిపోయిన సేవనే, మనం సంపాదించుకున్న పేరే, మనం కూడగట్టుకున్న మంచితనమే మిగిలిపోతుంది చరిత్రలో. ఏది మన ఎంట రాదు. అష్ట ఐశ్వర్యాలు, సంపద, మిద్దె, మేడలు, బంగుళాలు ఏది ఉన్నా మన ఎంట రాదు అని ఒక్కడు కూడా, అంటే అందరు అంటలేను, కొంతమంది మాత్రము ఆలోచన చేస్తలేరు. ఇంకా దొరకతలే ఊరు ఈ ఏసీబీ వాళ్ళకంటే వాళ్ళకు లజ్జా సిగ్గి లేనట్టే కదా. ఇంకో గిది కథ. దినా ఒకడు లంచగొనితనం, దినా ఒకడు లంచం తీసుకుంటాను, ఇదే పని. అరే వాని ఇజ్జత్ పోయింది, వాని ఇలువ పోయింది, వాడు ఊళ్ళేకపోతే ముఖం ఎత్తుకొని తిరగలేడు, వాడు రోడ్డు మీద నడవలేక తిరగలేడు అనేది కూడా ఇంకా కూడా వాళ్ళకు ఆలోచన వస్తలేదంటే పైసకు ఎంతకు దిగజారిపోయిర్రో కొంతమంది సర్కారు అధికారులు మనకు కండార కనబడుతుందిలా. ఇదేంది? బాధలు తీర్చే దైవం బల్కంపేట ఎల్లమ్మ. ఇక నిన్న బల్కంపేట ఎల్లమ్మ కాడికి మీ నర్సయ్య తాత పోతే వామ్మ 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 ఎంత గమ్మతు, ఎంత కండ సంబూరము. ఇక నీ ఆడికి వెళ్ళి రాణిస్తలేరు నన్ను. అయితే మీరు ఏమని అనుకుని పొద్దుగాల పోతే పొద్దుకింది. ఓ గంత రామసక్కని పండుగ అయింది బల్కంపేటలో. ఎట్ట జరిగింది, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం కూడా చూద్దాం. దా ఇదేంటి పిల్ల? ఏమో చేసి పెట్టిదేమే దీన్ని. ఒక్కసారి బల్కంపేటలో బాయిలో వెలసిన బల్కంపేట ఎల్లమ్మ సంబరాలు ఎట్లా ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది చూద్దాం. Redmi Note 14 series, India's only 5-star rated smartphone with durability that
చూడు ఎంత సాంబూరంగా ఉందో చూడు. చెప్తాదా నువ్వు పప్పు నాలుక పెట్టే అమ్మగారి గారికి ఏం తెచ్చినవే అంటే నువ్వు కుప్ప మీద కూర్చునే సమితి అంటే ఇట్లా అంటున్నాడు అత్తలు మరి అంతేనా? మంచిది మాకు కూడా అప్పుడు అన్నారేమో కానీ ఇప్పుడు ఏం లేదు మంచిది. అన్నా పడతలేరు మా తాతలు అందరు వచ్చేవాళ్ళు ఇక్కడ. మరి ఇంట్లో ఏమైనా కొరకలు అవుతుందా? అవుతుంది. ఎంతమంది కొడుకులు? ఇది ఒక కొడుకు బిడ్డ. వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది అంతే. హాఫ్ అన్ అవరేనా? నేను ఏపాడికి ఊరు పొద్దుగాలు వచ్చినా నేను అనుకుంటున్నాను. మరి ఒకదాని వచ్చి మీ బలగమేరి అక్క వచ్చింది, నాతో అక్క వచ్చింది, మా ఇంటి కింద అక్క. నేను మంది మరి లోపల మొత్తానికి ఎల్లమ్మ స్వచ్ఛం మహిమ ఏది కోరుకున్నా పెట్టించుకుంటారు. ఈ పక్కన ప్రజలు చూడండి, లైన్ ఉందా, ఒక పోలీస్ ఉందా, ఒక బందోబస్తు ఉందా, ఏముంది? ముందు అక్కడ ఒక్కటే షో చేస్తున్నారు వాళ్ళు. అక్కడే ఉన్నోళ్ళు మాత్రం కారు దిగా మీరు చేసుకోవటం అంతే. ఎక్కుతారు, దర్శనం చేసుకుంటారు. ఇంకా మొక్కుకున్నావా? అని నీకు ఇలా అన్నదానం పెట్టిస్తున్నా, నీ వచ్చిపోయే భక్తులకు అన్నదానం పెట్టిస్తున్నా, మరి నాకు ఈ వరం కావాలని కోరుకోలేదా? అంతా ఒకటే అందాలి అందింది కూడా. ఇది చిన్న సన్న ఏం కాదే మా మనవరాలు అన్ని తీరులో ఆర్జీరే ఉంది. మరి ఎక్కడ తికాలు ఎక్కడ పెట్టావు? ఇగో ఇంటికాడికల్లా ఇప్పుడే వచ్చిన. ఏమో ఎక్కడ సంగతి ఏం పని మీద వచ్చినావు? వ్యాపారం ఎత్తుంది మీ బలగం? అందరం వచ్చినాం, నలుగురు ఐదుగురం వచ్చినాం. అదే మీ దోస్తేనా? ఇక నిన్న మొన్న అత్త పోరు, ఇంటిగానే పోరు అని మర్చిపోయినావా? ఇప్పటి నుంచి ఇక తరతరాలుగా ఇది ఆనవాయితీగా ఇక భక్తులు నమ్ముతుర్రు, అనుకున్న కోరికలు అవుతున్నాయి అనేది ఇదేనా? చెయ్యక ముందే తల్లిదండ్రులు మాలమూరు ఇక్కడ నుంచి దగ్గర 130 కిలోమీటర్లు తెలుస్తున్నా. 130 కిలోమీటర్లు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మవారి కాడికి ఒక ఆనందంగా, ఒక సంతోషంగా, శివతత్తులకు కూడా చాలా ఇబ్బంది కలుగుకుంటా ఏది కోరుకుంటే అది ఇస్తుందమ్మా. బాయిలో వచ్చింది ఆ ఆనందంతో మాకు సంతోషంగా జరుగుతున్నది. ఒకవేళ ఏది కూడా ఇబ్బందులు ఉన్నా, ఏది ఆరోగ్యంలో కూడా బాగా లేకున్నా కూడా తల్లిదండ్రుల వల్ల మంచిగా జరుగుతున్నది. పిల్లలు లేని వాళ్ళకు కూడా ఆనందంగా జరుగుతున్నది. ఎక్కడ పోయినా కూడా మాకు బండారుతోటి ఆ తల్లిదండ్రుల ఆటలుగా మంచిగా జరుగుతున్నాయి. చూసినారులా ఎంత రామసకదనంగా ఉందో బల్కంపేట ఎల్లమ్మ. బావిలో వెలిసిన ఎల్లమ్మ 700 చరిత్రాల గల
700 సంవత్సరాల గల చరిత్ర గల తల్లి బల్కంపేట ఎల్లమ్మ. బాధలు వాపే బల్కంపేట ఎల్లమ్మ. కొలుసుకున్నోళ్లకు తలుసుకున్నోళ్లకు కొంగు బంగారం అయ్యి కోరికలు తీరుస్తుంది బల్కంపేట ఎల్లమ్మ. లక్షల కొద్దిగా నిన్న బల్కంపేట ఎల్లమ్మ దర్శన భాగ్యానికి వచ్చిర్రు. అమ్మవారి కళ్యాణాన్ని కళ్ళార చూసిర్రు. మొక్కులున్నోళ్ళు ఒప్పజెప్పిర్రు. ఇంకా కొంతమంది కోరికలు, తల్లి మా కోరిక నెరవేర్చు, మళ్ళీ వచ్చే ఏడాది నీ కాడికి వస్తాము, నీ మొక్కు నీకు, నీ ముడుపు నీకు ఒప్పజెప్పిపోతాం తల్లి అని పబ్బతి పట్టి ఆహా ఆ బోనాలు, ఆ భక్తులు, వచ్చిపోయే భక్తులకు అన్నదానాలు తీరొక్క తీరుగా మరి పోలీసులు కూడా బాగానే తల్లాడిర్రు. ఎందుకంటే లక్షల మంది కాబట్టి పాపం పోలీసులు కూడా ఇక మరి ఆడంగీడంగా కంట్లే ఒత్తు పెట్టుకున్నట్టుగా కనిపెట్టుకుర్రు, భక్తులని కాపాడుకుర్రు. సర్కారు కూడా పోయిన తేప కంటే ఈ తేపకు రామసకదనంగా ఏర్పాటు చేసిర్రు. ఎందుకంటే పోయిన తేపకి అంత గందరగోళం అయింది. మళ్ళీ ఈసారి మచ్చ తెచ్చుకోవద్దు, మాట తెచ్చుకోవద్దు, ఓళ్ళతోని మనం అనిపించుకోవద్దని ఇక పొద్దుగానే మంత్రులు బుర్రా బుర్రా బుగ్గకారు వేసుకొని ఉరికి ఇక మరి బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర అండవేచి అన్ని ఏర్పాట్లు రామ సక్కదంగా చూసుకున్నారు. మొత్తానికి బల్కంపేట ఎల్లమ్మ పండుగ బ్రహ్మాండంగా జరిగిందిలా. ఇక బా ఇక నమస్తే తెలంగాణ. బూడిదే మిగిలింది. సిగాచిలో పేలుడుకు 51 మంది బలి. పెళ్లి చూపులకు వెళ్ళే లోపే సిగాచి పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్గా విధులు నిర్వహిస్తున్న జి వెంకటేష్కు ఈ నెల 6న పెళ్లి చూపులు పెట్టుకున్నారు. పాపం ఆంధ్రాలో ఇద్దరు ప్రేమించుకుర్రాట, పెద్దల్ని కూడా ఒప్పించుకుర్రాట, పెళ్లి చేసుకుర్రాట. బతకనీకి పట్నం హైదరాబాద్లో అడుగుపెట్టి పాపం వాళ్ళు నిన్న మననే కొలువుల షరీక్ అయ్యారట. ఇద్దరాలు మొగలు. వాళ్ళ బుద్ధి తీరక ముందుకే అన్యాలంగా అర్ధాంతరంగా ఇగో ఈ ఏదైతే ఉందో సిగాచి పరిశ్రమ అలా బూడిదైపోయిర్రులా. ఎంతోమంది నేలమట్టం అయ్యారు. పాపం పోరగాళ్ళను చదివించుకునేటోళ్ళు రేపో మాపో పోరగాళ్ళను పెళ్ళిళ్ళు చేయాలి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిర్రు, వండి పెట్టే అమ్మల కోల్పోయిర్రు. కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి కుటుంబాన్ని పోషించే పాపం పడుసోళ్ళు ఇవాళ ఇగో ఇంట్లో ఇదైపోయిర్రు. ఇక మరి రేవంతమయ్య కూడా మంత్రుల ఎంటేసుకొని అధికారుల ఎంటేసుకొని ఎట్లా ఇది ఈ ప్రమాదం ఎట్లా జరిగే, ఏ రకంగా జరిగే, ఎందుకు జరిగే, ఎక్కడ దీని లోపము, ఎవరు దీనికి కారకులు, ఎవరు దీనికి బాధ్యులు అని ఇక మరి ఆరా తీపిస్తుండు, నిఘా పెట్టిండు, విచారణ జరిపిస్తుండు. మొత్తానికి బాధ్యులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించవలసిందే అని ఖరాఖండిగా చెప్పుకొచ్చిండు. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో కొంతమంది పాపం వాళ్ళ కుటుంబాలకు కూడా మరి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నట్టుగా కూడా మాట్లాడిండు. కానీ ఇక మరి కంటికి పుట్టాడు ఏడుస్తుర్రు పాపం. వాళ్ళు కంటికి పుట్టాడు ఏడుస్తుర్రు. అన్యాలంగా అర్ధాంతరంగా అగమైపోయి ఎవడు కట్టుకుండు ఈ పాపము అనేది పాపం కాకి శోకం కంటికి పుట్టాడు ఏడుస్తుర్రులా. ఇంకేముంది ఇలా ఇగో పోలీస్ స్టేషన్లు కావు, సెటిల్మెంట్ల అడ్డాలు. టానా మెట్లు ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు. సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. సెటిల్మెంట్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. అవి పోలీస్ స్టేషన్లు కావు, సెటిల్మెంట్లు అడ్డాలు. అమ్మని సామి రంగా ఒక్కసారి కాంగ్రెస్ కోళ్ళగా ఫోన్ చేద్దాం, ఏమంటారు మరి? నిజంగానేనా? పోలీస్ స్టేషన్లు కావు, సెటిల్మెంట్లు అడ్డాలు. సెటిల్మెంట్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం.
అవి పోలీస్ స్టేషన్లు కావు, సెటిల్మెంట్లు అడ్డాలు. చట్టం, కోర్టు ఆర్డర్లతో వాటికి పని లేదు. చట్టాన్ని చుట్టంలాగా చాప చుట్టేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులే సెటిల్మెంట్ పెద్దలుగా అవతారం ఎత్తుతున్నారు. పోలీస్ స్టేషన్లలోనే సెటిల్మెంట్స్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసు నమోదు, దర్యాప్తు, ఆపై కోర్టుకు ఛార్జ్ షీట్, చివరికి కోర్టు తీర్పు. వీటిని చాలామంది పోలీసులు తోసి రారాజుగా మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ స్టేషన్స్లో సెటిల్మెంట్స్ ధోరణి తారాస్థాయికి చేరింది. ఆహా, ఇంకేం రాసుకొచ్చిర్రు? సరే, ఇక ఈ కథ ఇట్లా ఉండని. యూరియా కొరత, రైతన్న కుత నెలకు ఒక్కసారే యూరియా ఇవ్వాలి. మనకు లోటు వచ్చింది. ఈ నెలలో ఇక రాదు. ఒక్కసారి ఇచ్చిన రైతుకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు. రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష. అమ్మా, చూద్దాం మరి ఇది నిజమా కాదా. ఒక్కసారి ఇచ్చిన రైతుకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు. రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్షన్ వేటు తప్పదు. అధికారులను హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్. యూరియా పంపిణీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు. కేంద్రంపై నెపం నెట్టే యత్నం మళ్ళీ పాత రోజులు. క్యూ లైన్లలో చెప్పులు, ఆధారాలు, రైతుల కుస్తీలు. పరిస్థితి చేదాటిన సమీక్ష చేయని సీఎం రేవంత్. కేంద్రానికి లేఖలు, ప్రకటనలకే తుమ్మల పరిమితం. ఈ కోయిలాగా లైన్లకు వస్తలేదు, మరి ఇక లేవనట్టుంది. మరి ఇది మరి ఏనో ఒక అన్న, లేకపోతే తెలంగాణ మొత్తం వీటినే ఉందా? ఎందుకంటే మరి ఇక నమస్తే తెలంగాణ వాళ్ళకు మొత్తం ఇదే కథ కదా. ఏడ దొరుకుతారు, ఏడ అందుకోవాలి జుట్టు, ఏడ వంగ పెట్టాలి, ఏడ నిలదీయాలి, ఎట్లా నిలదీయాలి, ఏం ముంగటేసుకోవాలి అనేదే కదా ఇలా కథ. ఇక మరి ఇది ఒక కానీ జరిగిన కథ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇటనే ఉందా? మాది రైతుల ప్రభుత్వము, మాది ప్రజాప్రభుత్వము, మాది ప్రజాపాలన అని మరి కాంగ్రెస్లు చెప్తుండ్రి. మరి వాళ్ళు మేము బ్రహ్మాండంగా రైతుల కోసం పోరాడుతున్నాము, రైతుల తిప్పలు మా తిప్పలుగా అనుకొని మేము రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం దీని మీద కాంగ్రెస్ లీడర్ని కూడా లైన్లో తీసుకుందామంటే ఆ కోయిలా ఫోన్ లేపుతలేదు. రేపు రైతన్నలకు ఇప్పుడు వీళ్ళు ఇట్లా అన్నారు, రేపు వాళ్ళు ఏమంటారు చూద్దాం అంటారు కదా. ఈ చూపించి మీరు ఏదో కథ నడిపిస్తున్నారు, అసలైన కథ ఇది. మేము ఇంత యూరియా సప్లై చేస్తున్నాము, ఈ రకంగా మేము రైతన్నకు అండదండగా ఉంటున్నామని ఇలా గాంధీ భవన్ పోయి అడుగుతా, ఏమయ్యా మరి ఈ కథ ఏవో మరి బీఆర్ఎస్ కోలియాగరు ఈ రకంగా గిట్లా అంటున్నాయి. మొత్తము ఇదేంటి యూరియా పంపిణీపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్ అని అనుకొస్తారు అంటే వాళ్ళే చెప్పుకొస్తారు అసలు బాగోతుంది ఏందో. మొత్తానికైతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరదాకా చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. అది అన్నట్టు మర్చిపోతూ రాయేదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమాన్ని షేర్ చేయండి. వాస్తవాలను, నిజాలను నిర్భయంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన ఏఎన్ఎన్. ఉంటా. శనార్థి.